జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్య వినయము కలిగిన బ్రాహ్మణుని యందు, గోవునందు, ఏనుగునందు, కుక్కయందు, కుక్క మాంసము వండుకునేవాని యందు సమదృష్టి కలవారు జ్ఞానులు. ఈ రోజున సబ్జెక్టు నిన్న రామాయణం చదవటం జరిగింది. అయితే ఆ రామాయణంలో ఆంజనేయ స్వామి ఎంత వైశిష్ట్యం కలవారో మనందరికీ తెలుసు. కానీ నాకు ఇంకొకటి తెలిసింది ఈ మధ్యనే. అది చూసి నేను మీ అందరితో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. రాముల వారు తన అవతార పరిసమాప్తి కావించడానికి యమధర్మరాజుకి అవకాశం దొరకలేదట. ఎందుకు అంటే రాముల వారి దగ్గరే ఆంజనేయ స్వామి ఒక్క క్షణం కూడా విడవకుండా ఉండేవాడట. ఆయన అక్కడ ఉండేటప్పటికీ యమధర్మరాజుకి వచ్చి రాముల వారిని తీసుకెళ్ళటానికి సమయం దొరకలేదు, అంటే శక్తి చాలలేదట. ఆయనని పంపించాలి అంటే ఎలాగో అని రాముల వారినే అర్థించాడట. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని పిలిచి, ఆంజనేయ, నా ఉంగరము ఇక్కడ పలాని చోట ఒక కంతలో పడిపోయింది, అది పాతాళంలోకి వెళ్ళిపోయింది, తీసుకొని రా అని పంపించాడట. పంపించేటప్పటికీ ఆంజనేయ స్వామి ఆ కంత గుండా లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఎన్ని వేల లక్షల ఉంగరాలు ఉన్నాయట. ఆ స్వామి నాకు ఇది దొరకట్లేదు అంటే అక్కడ చెప్పారట, ఇది ఇన్ని మహాయుగాలు నడిచాయి, అంటే 4 యుగాలు అయిపోతే ఒక మహాయుగం, అలాంటి ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఏ రాముల వారి ఉంగరమో ఏ యుగంలో ఏ ఉన్నదో మాకు తెలీదు, నువ్వే ఏరుకో అంటే అది ఏరుకుంటూ కూర్చున్నాడట. ఆంజనేయ స్వామి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అది ఏరుకుంటూ. ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి రాముల వారితో, స్వామి నేను మరి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని, అంటే రాముల వారికి తెలుసు లోపల, కానీ బయట పడకూడదు కదా. అప్పుడు లక్ష్మణస్వామిని పిలిచి, మేము సమావేశం అవ్వాలి, లక్ష్మణ నువ్వు బయట కాపలా కాయి అన్నారట. ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళకి మరణదండన తప్పదు అన్నాడట. అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఇదే సంగతి యమధర్మరాజు రాముల వారికి చెప్పారు. ఈ లోపల లక్ష్మణస్వామికి ఇంకా ఆంజనేయ స్వామి ఆయన వచ్చే టైంకి ఈ కార్యక్రమం నడిపించేసుకోవాలి. ఎవరు? యమధర్మరాజు. మనం యమధర్మరాజు అంటే ఒక భయంకరంగా ఊహించుకుంటాం, కానీ ఆయన సమవర్తి కూడా. అప్పుడు లక్ష్మణస్వామిని పిలిచి, బయట ఎవరు వచ్చినా నువ్వు లోపలికి రానివద్దు, వచ్చారంటే ఈ ఆజ్ఞ ఉల్లంఘన చేస్తే వాళ్ళకి మరణదండని అని రాముల వారు చెప్పారు. లక్ష్మణస్వామి బయట కాపలా ఉన్నాడు. కౌసల్యాదేవి వచ్చి, నాకు ఏయేయో కలలు వస్తున్నాయి, విష్ణుమూర్తికి పూజ చేసి ఆ ప్రసాదం తీసుకొచ్చాను రామయ్యకు తినిపించాలని అని అంటే లక్ష్మణస్వామి వేడుకున్నాడట. అమ్మ, ఇది నా అన్నగారి ఆజ్ఞని నేను విడనాడకూడదు కదా, ఉల్లంఘిస్తే కష్టం అని కౌసల్య మాతని పంపించేశాడట. ఈ లోపల ఇదంతా జరిగిపోవాలి కదా రామ అవతార సమాప్తికి. అప్పుడు దుర్వాస మహర్షి వచ్చాడట. ఆ దుర్వాస మహర్షి వచ్చి నాకు లోపల రామ దర్శనానికి వచ్చాను అంటే అప్పుడు ఆయన కాళ్ళ పడ్డాడట. ఈ లోపల ఇక్కడ వీళ్ళ కార్యక్రమం నడుస్తోంది. ఎక్కడ? రాముల వారిది, యమధర్మరాజుది. రామ, ఇది ఇలా జరుగుతోంది, మరి నువ్వు వెళ్ళిపోయేటప్పటికి లక్ష్మణస్వామి ఆదిశేషు అంశ కదా, ఈ ఆదిశేషు అంశని మనం సమాప్తి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని అనేటప్పటికీ, దుర్వాస మహర్షి ఆజ్ఞ అనేటప్పటికీ ఆయన ఆజ్ఞను ఉల్లంఘించాల్సి వచ్చింది. లక్ష్మణస్వామికి మరణదండన, ఆయన వెళ్ళిపోయాడు ఆదిశేషుడు. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామి వచ్చే లోపల వెళ్ళి సరయూ నదిలో తనకు తానే దాంట్లోకి వెళ్ళిపోయారు, సరయూ నదిలోకి. అంటే మనకి ఆంజనేయ స్వామి కానీ లక్ష్మణస్వామి కానీ మనకు తెలియని రామాయణం ఎంతో ఉంది. అది ఒక గని లాంటిది, ఎన్ని రకాల మనకి నీతులు వస్తున్నాయో తెలియదు. ఆంజనేయ స్వామి మహిమని బాగా
మీరందరూ వంట పట్టించుకొని ప్రతి క్షణం మృత్యుభయం నుంచి కానీ దేని నుంచి అయినా తప్పుకోవాలంటే హనుమంతుణ్ణి ముందులో పెట్టుకోండి. ఆయన మనకు ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాడు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.